మీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా జరిగాయి? అంటే ఒక స్త్రీ రాజకీయంలో వస్తే అంత తొందరగా జీర్ణించుకునే వ్యవస్థ కాదు. దట్టు ఇది పితృస్వామిక వ్యవస్థ. నేను బేసికలీ లెక్చరర్ని. నాది ఎంఏ ఎంఫిల్. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను మోటివేషన్ స్పీకర్ గా వెళ్తూ ఉంటాను కాలేజెస్ లో. సో నేను గ్రహించింది ఏంటంటే, ఎంతున్నా సరే ఈ పితృస్వామిక వ్యవస్థలో మగవాడు ఆడవాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు వాళ్ళకంటే కూడా తెలివిగా ఉన్నారు అనుకుంటే వాళ్ళని ఏదో నయానో భయానో లేకపోతే ఆమె క్యారెక్టర్ నన్నా ఇచ్చేసో ఏ రకంగానైనా సరే మొత్తానికి వాళ్ళని డమ్మీలుగా పెట్టుకొని వాళ్ళ కనసన్నలో కూర్చోనే వాళ్ళు, వాళ్ళకు పనిచేసే వాళ్ళు ఆ రకంగా ఉండేవాళ్ళు ఒక బొమ్మల్లాగా. అంటే వాళ్ళు వస్తున్నాడంటే ఎదురెళ్ళి ఒక బొట్టు పెట్టి చేతికి ఒక దట్టి కడతారు. అది కట్టడం కోసం, మనం హారతులు పట్టడానికి కోసం పనికొచ్చే బొమ్మల్లాగా చూసుకుంటున్నారు. కానీ ఈ 33% ఆ రోజు రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీస్ లోనే 33% ఉండాలి అని పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చినప్పటి నుంచి మా పార్టీ దాన్ని ఫాలో అవుతూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా ఈ రాజకీయంగా అందరు మహిళలకు అవకాశాలు రావాలని 50% ఉన్నాం అసలు లెక్క చూస్తే. ఈ రాజకీయాలు తీరును మార్చాలనుకుంటే మహిళల సంఖ్య పార్లమెంట్ లో చట్టసభల్లో ఉండాలి. కానీ ఉండే దాంట్లో కూడా మళ్ళీ డబ్బు, మళ్ళీ కులము, మళ్ళీ ఈ పెంట వల్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఏ బిజినెస్ మ్యాన్ పెళ్ళాము, లేకపోతే వాళ్ళ తోకలున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళకు అనుగా ఉన్నవాళ్ళు, ఈ రకంగా పార్టీ నాశనం అయినా పర్వాలేదు కానీ వాళ్ళను హనూయులకే ఇచ్చుకోవాలనుకుని ప్రతి పార్టీ వాళ్ళు చూసే పందనేది అంటే సిస్టమే అది. కాబట్టి కష్టపడి రావాలి రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండవాళ్ళంటే ఈ రోజుల్లో సూట్ గారు, మా లాంటి వాళ్ళని సూట్ కాము. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు. ప్రతి పార్టీకి ఇప్పుడు ప్రజలను కూడా ఎలా తయారు చేసేస్తారంటే ఎలక్షన్ అంటే పండగ, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే తినాలి, ఆ 20 రోజులు ఎవడు ఎంత ఇస్తున్నాడో తీసుకోవాలని ఇలా అలవాటు చేశారు. అది ప్రజల తప్పు కాదు, వాళ్ళ పేదరికాన్ని వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అలా అని వాళ్ళు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించడం లేదు. చదువుకున్న వాళ్ళన్నా ఓట్లు వేయడానికి రావట్లేదు, కానీ చదువుకున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా చదువుకున్న వాళ్ళందరూ యూనిటీగా ఉండి, ఏ పర్సంటేజ్ చూడండి మీరు, సిటీలో లేదు కానీ హైదరాబాద్ లో పడదు, కానీ పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ఓట్లు వేయడానికి తమ పాత్రను వాళ్ళు చూసుకుంటారు. మొన్న చూస్తే మనకు ఎస్ఐఆర్ ఇప్పుడు జరుగుతూ ఉంది. దీని గురించి ప్రజలకు చాలా అవగాహన రావాలి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి మన ఓటు ఉందా లేదా. ఒక పక్కన ఈవీఎంలతో మొత్తాన్ని నువ్వు ఓట్లు వేసినా, నువ్వు ఉన్నావా, నువ్వు వేయకపోయినా ఓట్లతో గెలిచేశాడు మోదీ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అని కూడా మనకు ఈవీఎంలు వద్దు అని చెప్పి దాని మీద కూడా ఉద్యమం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఓటు నీది ఉందా లేదా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 50 లక్షల మంది ఓటర్లను తీసేసినట్టు ఉన్నది. దానికి ఒక్క మాటగా ఎలక్షన్ కమిషన్ సారీ అండి తప్పైపోయింది అని అన్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఇక్కడ వేస్తున్నాడు, ఇంకొక దగ్గర కూడా వేస్తున్నారు. సో డబల్ గా ఉపయోగించుకోవడం, లేకపోతే డమ్మీలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముందు పౌరులు అనేవాళ్ళు మన ఓటును జాగ్రత్త ఉందా లేదా అనేది అనేక ప్రామాణికాలు ఏవైతే నిర్దిష్టమైనవి ఏవైతే ఇచ్చారో టైం ఇచ్చి వాటిని ఫిల్అప్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళమే కాదు ప్రతి పౌరులకి మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా. సో ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని అనేది ఉండనివ్వకుండా ఇప్పుడు ఎవరెవరో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఇప్పుడు సపోర్ట్ తో బీజేపీతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు, వీళ్ళందరిలో నాయకత్వంలో ఉన్న గొడవలు, వాళ్ళు ఇప్పుడు ఆయనకేమో ముఖ్యమంత్రి కావాలని ఉంది పవన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమో వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఉంది. సో ఈ దాంట్లో ప్రజలు నలిగిపోతున్నారు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దాన్ని బట్టి ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సపోర్టివ్ గా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి అవసరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన విజయ్ అని గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని కట్అవుట్లు పెట్టి గెలిచాడు, కట్అవుట్లతో ఆయన గెలిచాడు అని మాట్లాడము, అంటే అలా అవమానపరచడం అనేది చాలా తప్పుగా నేనైతే భావిస్తున్నాను. మరి నువ్వు ఇంత సినిమా హీరోవి, నీకు ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కేవలం టికెట్ ఇస్తే కొనుక్కొని చూస్తే అందులో ఆర్టిఫిషియల్ గా యాక్ట్ చేసే వ్యక్తి కదప్ప నిజంగా 10 మందిని కొట్టగలవరా హీరోలు? సో అదొక సినిమా, ఆ సినిమాకి అభిమానులు అలా నువ్వు వస్తున్నావో యాక్సెప్ట్ చేశారు, అంతేగాని రాజకీయం వేరు, సినిమా వేరు. సో దాన్ని రెండు జోడించి దాని ద్వారా లాభం పొందాలనుకుంటే మాత్రం అది అంత సక్సెస్ అవ్వదు. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చి తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ ఉందట భవిష్యత్తులో. ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు. ఇక్కడే పుట్టిన పార్టీ అంటాడు. ఎవరేమి చేసినా తెలంగాణ వాళ్ళు అంత ఆషామాషిగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల త్యాగాలతో వచ్చింది ఇది.
ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగినా ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే తెలంగాణ అనేది చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. మా తరం కాదు, ఇప్పుడున్న తరాల వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాను వాడుకుంటున్నారు, ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. సో ప్రతిది కూడా రాజకీయాన్ని కూడా చాలా దగ్గర నుంచి చిన్న పిల్లోడు కూడా ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. గతంలో అలా ఉండేది కాదు. సో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రాజకీయాలని ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు అమ్ముకుంటున్నాం, మనం కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం తప్పు. మన ఊరి కోసం గతంలో ఏంటి, ఏదైనా ప్రయోజనం చేస్తే ఊర్లో ఒక గుడి కావాలనో, లేకపోతే ఒక బడి కావాలనో, లేదా ఒక రోడ్డు కావాలనో, ఒక ట్యాంక్ కావాలనో, వాటర్ ట్యాంక్ కావాలనో, ఒక బస్సు కావాలనో అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నా ఇంటికి ఎన్ని వస్తున్నాయి అని వ్యక్తిగతంగా కోరడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కంటే కూడా ఓటర్లకు పంచాల్సిన డబ్బులు ఎక్కువైపోతున్నాయి. సో డబ్బులు పెట్టి ఓట్లు కొనడం అనేది ఈ రోజుల్లో ఉన్న చాలా కష్టమైన పని. రాజకీయాలు కూడా ఆ రకంగా మార్చిన కొంతమంది వల్ల వ్యవస్థ ఇలా పాడైంది. కానీ ఈ రాను రాను దీనికి కూడా చెక్ పెట్టి విజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, యువకులు రావాలి.